సేమియా దోశ ఎప్పుడైనా తిన్నారా? అలాగే వెజిటబుల్స్ కూడా వేసుకొని చాలా హెల్తీగా. దానికోసం ఏం చేయాలంటే మీరు ఒక కప్పు సేమియాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక కప్పు జొన్న పిండి, కాస్త పుల్లటి పెరుగు, ఈ 3 ఉంటే చాలు, మీరు దోశ చేసేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒక అన్నీ కలిపేసేసి కాస్త కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ రెస్ట్ ఉంచేసేయండి. ఇంకా దానిలోకి అల్లం తరుగు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, క్యారెట్ తురుము బాగా వేసి కలిపేసేసి దోశకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇంకంతే, పెనం వేడెక్కిన తర్వాత పెనం మీద దోశలాగా వేసేసుకోవడమే. దీంట్లోకి ఏ చట్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆవకాయ అన్న వేసుకొని తినేసేయచ్చు. జొన్నపిండి ప్లేస్లో ఎర్ర గోధుమ రవ్వ మిక్సీ వేసేసి పెట్టుకోవచ్చు, లేదంటే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. మన ఆప్షన్స్ అనమాట. రాగి పిండి కూడా వేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకొని వీక్లీ వన్స్ అయినా, ఇలా ఇన్స్టెంటే కదా, మనం పిండి ఏం రుబ్బకుండా చేసుకోవచ్చు. అంటే దీర్ఘం తీస్తారు కానీ పిల్లలు దోశ అంటే చక్కగా తినేసేస్తారు.